కువైట్లో కష్టాలు పడుతున్న శివ అనే కార్మికుడిని ఇండియన్ ఎంబసీ కాపాడింది. అతన్ని త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. ఎంబసీ అధికారులు తనను బాగా చూసుకుంటున్నారని శివ చెప్పారు. కువైట్లో కష్టాలపైన అతడు ఎక్స్లో పెట్టిన వీడియో పైన లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. భావోద్వేగంతో కూడిన తన వీడియోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఇతర నేతలకు శివ ట్యాగ్ చేశాడు. ఎవరైనా సాయం చేయకపోతే తనకు చావే దిక్కని ఆ వీడియోలో శివ వేడుకున్నాడు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ శివను కాపాడే విషయంపై దృష్టి పెట్టాలని టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకొస్తామన్నారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ, శంకరమ్మలు ఓ అద్దెంట్లో నివసిస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు. కూలి పనులతో బ్రతుకుతూ ఉంటారు. ఉపాధి కోసం శివ కువైట్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా శివ నెల క్రితమే కువైట్కు వెళ్లారు. కువైట్లో పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని, తన కుటుంబం సుఖంగా ఉంటుందని శివ భావించాడు. అయితే అక్కడికి వెళ్ళాక అసలు విషయం బోధపడింది. కష్టాలు అతన్ని వెంటాడాయి. ఎడార్లో జనసంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతులు మేపే పని శివకు అప్పగించారు. యజమానులు 4 రోజులైనా అక్కడికి రాకపోవడం, సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయారు. బాధ చెప్పుకున్నామంటే కనుచూపు మేరలో జనసంచారం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంట్కు సమాచారం అందించారు. అక్కడి పని చేయాల్సిందేనని ఏజెంట్ స్పష్టం చేశాడు. చేసేది లేక తన కష్టాలపైన సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు. ఎడారిలో విషసర్పాలు అధికంగా ఉన్నాయని, చనిపోయినా ఎవరు పట్టించుకునేవారు లేరని కన్నీటి పర్యంతం అయ్యాడు. దయచేసి ఎవరైనా సాయం చేసి ఈ ఎడారి నుంచి తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని వీడియోలో పేర్కొన్నాడు. లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని అన్నాడు. తన బిడ్డలు గుర్తొస్తున్నారని, దయచేసి ఎవరైనా సాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో వెంటనే స్పందించారు మంత్రి లోకేష్. ఏపీలోనే కాదు, విదేశాల్లో కష్టాల్లో ఉన్న వారికి కూడా ఏపీ మంత్రి నారా లోకేష్ భరోసా ఇవ్వడం అందరి ప్రశంసలు అందుకుంటుంది. తెలుగువారు ఎక్కడ ఏ కష్టంలో ఉన్నా స్పందించే తన తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి నిజమైన వారసుల్లా నిలిచారు లోకేష్. ఈ ఘటనలో మంత్రి లోకేష్ స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటుంది. తన తండ్రిని కువైట్ నుంచి తీసుకురావడానికి సాయం చేస్తున్న వారందరికీ శివ కూతురు, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపింది. కువైట్లో శివని మంత్రి లోకేష్ కాపాడిన ఘటన ఏపీ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. నాయకుడంటే ఇలాగే ఉండాలంటున్నారు.